పార్థసారథి గారు మంత్రి అవడం అంతేనా? చిన్నట్టు. పార్థసారథి గారు లాంటి వాళ్ళు మంత్రి అయ్యారు, అప్పుడు మంత్రి అయ్యారు, ఇప్పుడు మంత్రి అయ్యారు. ఆయనకేం పోయే నష్టం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అప్పుడు అదే ఇవ్వలేదు కదా. అనుకుంటా కదా మంత్రి పదవి ఆయనకి. అంతకు ముందు ఉంది మంత్రి పదవి కాంగ్రెస్ టైంలో. అవును. ఆయన క్రిందసారి మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేదు. మనిషి మంచోడు పాపం ఆయన. కాకపోతే ఏంటంటే పాప ఆయనకి తప్పదు ఇప్పుడు. ఆ, ఈ దాన్ని ఏమంటారంటే మనం ఆ, పెళ్ళి అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నిరంతరం పాత మొగుడిని గుర్తు చేస్తుంటాడు కొత్త మొగుడు. అందుకని నేను పాత మొగుడిని మర్చిపోయాను బాబు, నీతోనే కాపురం చేస్తున్నానని గుర్తు చేయాలి ఎప్పటికప్పుడు కొత్త మొగుడికి. అట్లా ఉంటుంది రాజకీయాల్లో. ఈయన వైసీపీ నుంచి వచ్చారు. వైసీపీ ముద్ర పడకుండా ఉండాలంటే టీడీపీ వాళ్ళకంటే ముందు ఈయన తిట్టాలి. అది ఈయనకి కానీ, ఆ సుభాష్కి కానీ, ఆ రామ్, వీళ్ళందరికీ కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి జగన్ని టీడీపీ వాళ్ళకంటే ముందు తిట్టే బాధ్యత వీళ్ళే తీసుకుంటారు. ఆ డ్యూటీ వాళ్ళకి వేసారేమో. పాతివ్రత్యం ప్రూవ్ చేసుకోవాలి అక్కడ, తప్పదు పాపం అది. అది లేకపోతే కనుక అదిగో లేదు వాళ్ళతో ఇంటర్నల్ గా మెయింటైన్ చేస్తున్నారు అంటారు అనమాట. అది అక్రమ సంబంధాలు అంటకెడతారని ముందుగా మాట్లాడుతుంటారు. అంత మించి ఏమి ఉండదు. అదే నిజమైతే కనుక ఈయన పాదయాత్ర తర్వాత నా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయడం, ఆ రోజున గెలవడం ఎందుకు, ఇవన్నీ జరిగినాయి కదా ఆయనకి కూడా. అవును. కాబట్టి ఆయన నడిచిపోతుంటది అంతే, దాన్ని పట్టించుకోకూడదు అంతే. పాదయాత్రతో జగన్ ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సడన్ గా ఈ ప్రకటన వెనక ఏంటి కారణం? ఏముంటది, ఇంట్లో ఖాళీ కూర్చోలేరు కదా ఎవరో కూడా.